సమీపిస్తున్న వేళ ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీలో భారీగా చేరుతున్నారు. జగనన్న పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ లబ్ధి అందిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బలరామరాజు వీధిలో 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వదిలి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో అబూజార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శ్రీకాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు రాయచోటి పట్టణంలో ఒంటెద్దు బండ్ల నుండి నీటి సరఫరా చేసుకునే వాళ్ళమని, వైఎస్ఆర్ పుణ్యమా అని వెలిగల్లు ప్రాజెక్టు నుండి తగినంత నీరు అందుతుందన్నారు. వెలిగల్లు అదనపు నీటి పథకం పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయించి దీంతో రోజుకు 17 లక్షల లీటర్ల నీరు అదనంగా అందుతుందని, త్రాగునీటి కొరత లేకుండా పుష్కలంగా అందజేస్తామని పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి, పార్కుల ఏర్పాటు తదితర పనులను చేపట్టామని గుర్తు చేశారు. అభివృద్ధి, శాంతి తమ విధానాలన్నారు. పేదల పక్షాన తోడుగా నిలుస్తామని తెలిపారు. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరగనివ్వనన్నారు. గత ప్రభుత్వంలో బక్రీద్ సంఘటనలో అక్రమంగా మైనారిటీ యువకులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని, వాటిని జగన్ ప్రభుత్వం కొట్టేసిందన్నారు. పట్టణ పేదల కోసం నారాయణ రెడ్డి గారి పల్లె వద్ద 6,000 పక్కా గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలియజేశారు. పేదవాళ్ళని మంచి చదువులు చదువుకునే విధంగా చేశాడు. అలాగే డిగ్రీల దగ్గర నుంచి 4 డిగ్రీలు చదువుకునేదాన్ని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మన మైనారిటీల కోసం 4% రిజర్వేషన్ పెట్టినటువంటి మహానాయకుడు కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి పెన్షన్ 3,000 వరకు తీసుకొచ్చి ఈ రోజు ఇంటింటికి ఇచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాడు. అలాగే క్రమం తప్పకుండా తల్లి అకౌంట్లో విద్యా దీవెన, వసతి దీవెన లాంటిది వేస్తున్నాడు. బడికి పంపిస్తే అమ్మఒడి లాంటిది చేస్తున్నాడు. మన రాయచూడిపట్నంలో బళ్ళు తీసుకుంటే, స్కూళ్ళు తీసుకుంటే, మాసపేట స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని స్కూళ్ళు, మన గల్సై స్కూల్ అయితేనేమి, మన జూనియర్ కాలేజ్ అయితేనేమి, బోస్ నగర్ స్కూల్ అయితేనేమి, డైట్ స్కూల్ అయితేనేమి, మార్కెట్ స్కూల్ అయితేనేమి, రామపురం స్కూల్ అయితేనేమి, ఇలా ప్రతి స్కూల్ కూడా నాడు నేడు రూపంలో बोस नगर स्कूल देख लिया ना, अभी पहले कैसे अभी कैसे अच्छे है ना, अभी ये कॉलेज कैसे है, ये स्कूल का वो भी अच्छे है. हर स्कूल में पूरा चेंज किया नाडू नेडू प्रोग्राम के लिए. बच्चे पढ़ने के लिए 15,000 अम्मఒడి दिया. आरोग्यश्री 5 लाख से 25 लाख को इंक्रीज किया. ये कैसा वो पूरा करके ఇంకా కూడా మన రాయచూడి టౌనే తీసుకోండి తల్లి. ఇంతకు ముందు ఎలా ఉండింది మన హాస్పిటల్, ఇప్పుడు రాయచూడి హాస్పిటల్ చూసారు ఎంత బాగా మారిపోయిందో. 4 అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టాం. దాదాపుగా బస్ స్టాండ్ ఆధునీకరించినాం. మంచి మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యే కాకముందు ఒంటెత్తు పనులతో నీళ్ల వ్యాపారం జరిగేది రాయచూడిలో. అటువంటిది ఈ రోజు నీళ్లు వస్తున్నాయి. ఈ రోజు 2 రోజుల్లో మనకు పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతోంది మన్నాడు నుంచి. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనం అంతా కూడా ఖురాన్ పఠిస్తూ చాలా పవిత్రంగా ఉండాలన్నటువంటిది మీకు అందరికీ ఉంటాం, ఒక పొద్దున ఉంటూ కూడా. నేను ఈ నెలలో మా అక్క చెల్లెలకు, రాయచూడి ప్రజలకు ఒక మాట ఏదలుచుకున్నా. ఇప్పుడు నీళ్లు 4 రోజులకో 5 రోజులకో అట్లా వస్తున్నాయి. కొన్ని చోట్ల 6 రోజులకు వస్తున్నాయి. मैं वादा करते माँ, पहले भी ऐसा वादा करके मैं फुलफिल किया, अभी मैं वादा करते 1 साल के अंदर मैं हर रोज पानी आए के लिए रायचूड़ी के लिए मैं जरूर ఆ పని పూర్తి చేస్తాను. 1 సంవత్సరం లోపల వెలిగల్లు నుంచి ఇప్పుడు వచ్చే నీళ్లకు అదనంగా 17 లక్షల లీటర్లు వచ్చేదానికి పని ప్రారంభమైంది. తొందరగా అయిపోతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మా అక్క చెల్లెలకు मैं बहन के लिए मैं वादा करते 1 साल के अंदर वो ये काम पूरे करेंगे और जिले के बनने के बाद और अच्छा काम करेंगे. यूनिवर्सिटी आते हमको, नेक्स्ट जिला कलेक्टरेट बनते. अभी ఇంతకు ముందు మనకి ఇక్కడ ఎంఆర్ఓ ఎక్కువ అనుకున్నాం రాయచోట్లో. ఈరోజు కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఒకప్పుడు మనకు సిఐ ఎక్కువ ఇక్కడ రాయచోట్లో, సిఐఏ ఉండేవాడు. ఈ రోజు డిఎస్పీ, ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి. ఇంతకు ముందు డిఎస్పీ ఆఫీస్కి పోవాలంటే పులివెందులకు పోవాలి మనం. ఈ రోజు రాయచోట్లోనే ఎస్పీ ఆఫీస్ ఉంది. మహిళా డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాం. ఎంఆర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అన్ని ఇక్కడ రాయచూటి ఉండేటట్టు చేసుకోగలిగినాం. అలాగే రోడ్ల అభివృద్ధి,
కవి హాల్ కాడ నుంచి తానా వరకు రోడ్డు అభివృద్ధి బాగా చేస్తున్నాం. బయట పార్కు కట్టినాం, స్టేడియం తీసుకొచ్చాం. అనేక రంగాలలో మనం హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని కూడా మేలు చేస్తున్నాం తల్లి. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అరాచకాలు చేసి దౌర్జన్యాలు చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళా బయలుదేరుతున్నారు. వాళ్ళు అధికారం ఇస్తే వాళ్ళు ఇలాగే చేస్తారు, మళ్ళా దౌర్జన్యాలు మొదలు పెడతారు. నేను మీకు చెప్తున్నా, నాకు రాజకీయం కంటే కూడా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఏ ఒక్క తప్పు జరగనీయకుండా ప్రజల విధి విధానాలతో శాంతిపూర్వకంగా ప్రజలకు న్యాయం ఉంటే వాళ్ళకు అండగా నిలబడుతూ పేదవాడి పక్షాన ఉంటూ పేదవాళ్లకు మంచి చేసే వ్యక్తిగా ధ్యేయంగా పనిచేస్తానని మీకు మాటిస్తున్నా తల్లి. ఎప్పుడు కూడా తప్పుడు పనులు జోలికి పోను. ఈ 15 సంవత్సరాలలో నేను వచ్చిన తర్వాత ఒక భూ పంచాయతీ గాని, ఒక కబ్జా పనులు గాని, ఒక పోలీసులు కేసులు ఏవి కూడా జరగలేదు తల్లి. ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో బక్రీద్ టైంలో అల్లర్లు సృష్టించి 53 మంది యువకుల పైన కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు. 43 మంది పైన వేరే కేసులు పెట్టారు. ఆ 4 సంవత్సరాల అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ ఒక కేసు కూడా ఉపసంహరించుకోలేదు. ఇదే మన ప్రభుత్వం వస్తానే కేసులు ఉపసంహరించుకొని కోర్టుకు పోతే కూడా ఆ యువకులు ₹1 ఖర్చు కాకుండా కేసులు అన్ని కూడా మాఫీ చేయించాం. ఇది మన యొక్క చిత్తశుద్ధి. అలాగే ఏ విషయంలో అయినా కూడా మైనార్టీలకు అండగా ఉంటానని మీకు తెలుసు. ప్రతి విషయంలో మీకు అండగా ఉంటూ ఏ తప్పు జరగనీయకుండా మన ఊరిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కు రాయచూటిని ఇంకా అభివృద్ధి చేసే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. 2 మాటలు మీరు గమనించండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మీకు మంచి జరిగినంటే, మీకు సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ జరిగి మంచి జరిగింది అని మీకు అనుకుంటే నాకు ఓటు వేయండి అని అడిగాడు. అంతకుముందు ఎవరు అట్లా చేయలేదు. 6,000 మందికి ఒకే చోట మనం పక్కా గృహాలు ఇచ్చాం, పెద్ద కాలనీ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ బ్రహ్మాండమైన మౌలిక వసతులు క్రియేట్ చేస్తాం. ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేయట్లేదమ్మా. क्या करते हो? दिल्ली गया, किसके लिए? मोदी के मिलने के लिए. 2 दिन गेट्स बाहर से बैठा. कौन कौन? चंद्रबाबू नायडू और पवन कल्याण. किसके लिए? मोदी सपोर्ट के लिए. वो गेट नहीं भी खोल दिया. 2 दिन दिल्ली में बैठा हो. कैसा आदमी तो चंद्रबाबू नायडू सोच ले एक बार. जगन ऐसा नहीं. जगन एक ही बात बोलते, मैं अच्छा कर देता हूं, मेरे साथ दो. అదే అమ్మా ఉండాల్సింది నాయకుడికి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు అదే ధైర్యంతో చెప్తున్నాడు, మీరు నేను మంచి చేసింటే అండగా ఉండండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు భయపడి తను వెనకలేమో ముందరేమో కొడుకు లోకేష్, ఇంకొక పక్కేమో పవన్ కళ్యాణ్, ఒక పక్కేమో మోడీ అమిత్ షా, ఇంకొక పక్కేమో సోనియా గాంధీ షర్మిల, ఇంతమందిని పెట్టుకొని ఏమో ఆయన కర్మ. అదే ప్రజలకు మేలు చేసింటే ఇంతమంది అవసరం లేదు కదా, ఒక్కడే వచ్చిండేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, మా పొత్తులు ఎవరితో అంటే ప్రజలతో అంటాడు. ఈ చంద్రబాబు నాయుడు పొత్తులు ఎవరితో అంటే బీజేపీతో. అందరూ దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అందరితో పొత్తు అంటున్నాడు. అంటే ఆయనకు ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం లేదు. నా మాట నమ్మండి అమ్మా. నేను ఎప్పుడు కూడా ప్రజలకు మోసం చేసే వ్యక్తిని కాదు, అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. మంచి జరిగేందుకు ఈ టౌన్ లో ప్రతి ఒక్కరు సంతోషం. నేను ఈరోజు ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏమంటే, వైసీపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నేను నా వంతు సాయం చేయాలని ఈ పార్టీలో చేరడం జరిగింది. నాకు గడిచిన సంవత్సరాల్లో కూడా అధికారంలో పార్టీ ఉంది. నేను ఎటువంటి సేవ వాళ్ళకు చేయలేకపోయాను. ఉన్న వీధిలో కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న డోర్ టు డోర్ సేవలు చూసి నచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. లేదు, ప్రిఫరెన్స్ అనే మాట ఏం లేదు. ఇక్కడ డోర్ టు డోర్ సర్వీస్ చాలా బాగుంది. అంటే డైరెక్ట్ లీడర్తో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకుండా సర్వీస్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకడు పెద్ద చిన్న అనే లేకుండా జరుగుతూ ఉంది. సో ఎనీహో మనం ఏదో ఒక రకంగా మన ఊళ్ళో ఒక 10 మందికి సాయం చేసినా మంచిదని చెప్పి ఆ ఊహతో వచ్చామండి. మేము చాలా చేయాలని అనుకుంటున్నాము. వీళ్ళకు మన శ్రీకాంత్ రెడ్డి అన్న ప్రజల మనిషి. ఆయనకు ఎటువంటి లీడర్షిప్లు వాళ్ళకు వీళ్ళకు అని భేదాలు ఏమీ లేవు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి అనే శ్రీకాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జిల్లా అనే ఒక కళ మనకు రాయచోటి పక్కనే కడప జిల్లా పెట్టుకుని మళ్ళీ రాయచోటి జిల్లా వస్తుందా అనే ఊహలో కూడా రాయచోటి ప్రజలు ఊహించుంటారు. ఆయన తరపు నుంచే వచ్చింది ఇది. 100 పడకల ఆసుపత్రి మన శ్రీకాంత్ రెడ్డి అన్న హయాంలోనే జరిగింది.
ఇటు రోడ్లు చూసుకోండి ఎంత అభివృద్ధి జరుగుతున్నాయో. మన సుండపల్లి రోడ్ అయితే దీన పరిస్థితులు ఉండింది. అసలు అది చూస్తే మున్సిపాలిటీ అంటారా దాన్ని. ఇప్పుడు ఓకే, ఆయన వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కొంచెం ఆలస్యంగా జరిగినా కొద్దిగా బాగానే జరుగుతుంది టౌన్ రోడ్ల ప్రకారంగా. టౌన్ వైజ్ అభివృద్ధి మాత్రం చాలా జరిగినాయి. మున్సిపాలిటీ కానీ, మన హాస్పిటల్ కానీ, దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పార్క్స్ కానీ. మనకు పార్క్ అనేది రాయచోటిలో ఒక కళ అనుకుంటే, అలాంటిది చోట కూడా మనం చేయగలం ఒక పార్క్ అని బాగా సుందరికంగా మన శ్రీకాంత్ రెడ్డి అన్న చేసి చూపించారు. ఇలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆయన విషయాలు. చిన్న రాయచోటిని చాలా పెద్ద స్క్వేర్ ఫీట్స్లో చేశాడు ఆయన. మనం స్క్వేర్ ఫీట్ ఉండేదాన్ని స్క్వేర్ యార్డ్గా చేసి చూపించాడు ఆయన. సో ఇలాంటివన్నీ చూసి ఏదో ఒక రకంగా మనం చేయగలం ఒక 4 మందిని అని చెప్పి ఆకర్షించి వచ్చాను. నాకు ఎటువంటి ఏదో విభేదాలు కానీ అవి ఏం లేవు. థ్యాంక్ యూ. 100% జరుగుతుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.